ఓం శ్రీ గురుభ్యో నమ. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఇహపర సౌఖ్యాలకు సత్సాంగత్యమే మార్గం. కనుక ఆదిశంకరాచార్యుల వారు సత్సాంగత్యం వరుసగా సత్ఫలితాలనిస్తూ చివరకు ముక్తినిస్తుందని సెలవిచ్చారు. దీనికి ఒక చిన్న కథ. ఒకసారి నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగాట, స్వామి సత్సాంగత్యం గొప్పదనం ఏమిటి అని. అప్పుడు నారద, భూమి మీద అదిగో అక్కడున్న అరణ్యంలో ఉన్న ఉడతను అడుగు, సమాధానం తెలుస్తుంది అన్నాడు. వెంటనే ఆ అరణ్యంలో ఉన్న ఉడత దగ్గరకు వెళ్ళి నారద మహర్షి సత్సాంగత్యం గొప్పతనం ఏమిటో చెప్పమని అడిగాడు. అలా అడగగానే ఆ ఉడత నారద మహర్షి వైపు చూసిందో లేదో ఆయువు తీరి మరణించింది. కలవరపాటుతో పరిగెత్తుకొచ్చి విష్ణుమూర్తితో స్వామి ఇలా జరిగింది అని చెప్పాడు. అయితే ఈసారి అడవిలో ఉన్న పెద్ద చెట్టు దగ్గర ఒక కోతి ఉంటుంది, ఆ కోతిని అడుగు అని పంపాడు. మళ్ళీ నారదుడు కోతి దగ్గరకు వెళ్ళి సత్సాంగత్యం గొప్పదనం గురించి చెప్పమని అడిగాడు. ఆయన గాలిలా తగిలిందో లేదో కోతి ప్రాణాలు అలా గాలిలో కలిసిపోయాయి. అరే, నా ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండానే ఈ చనిపోయిన కోతిని చూసి నారదుడు దిగాలు పడుతూ మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పాడు. సరే, ఈసారి నువ్వు ఇప్పుడే జన్మించిన ఆ దేశపు రాజకుమారుడి దగ్గరకు వెళ్ళి నీ ప్రశ్నను అడుగు అన్నాడు. నారదుడు ఆ దేశపు రాజకుమార శిశువును వెతుక్కుంటూ వెళ్ళి సత్సాంగత్యం గొప్పదనం గురించి చెప్పమని అడిగాడు. ఆ శిశువు కళ్ళు తెరిచి నారదుడిని అదే పనిగా చూశాడు. అంతే, నారదుడు భయపడిపోయాడు. స్వామి, ఇదేమి పరీక్ష? నేను ఎవరిని చూసినా వాళ్ళు వెంటనే చనిపోతున్నారు, ఈ బాలుని బతికించేటట్టు చెయ్యి స్వామి అన్నాడు. బాలుడు కొంచెం కనురెప్పలు ఆడించి ఆశ్చర్యకరంగా అడిగాడు, నారదా, మీరు మహాజ్ఞాని కదా, ఈ చిన్న విషయం మీరు గ్రహించలేరని నేను అనుకోను. మీ సాహచర్యంతో ఒక నిమిషంలోనే ఉడత తన జన్మ చాలించి అంతకంటే ఉత్తమమైన వానర జన్మనెత్తింది. వానరం నీ గాలి తగలగానే ప్రాణాలు విడిచింది. అది తిరిగి ఒక రాజజన్మగా నేనుగా ఆవిర్భవించాను. అంటే నేను కూడా జన్మ చాలించవలసిన వాడినే, కానీ పశుపక్ష్యాదుల కంటే క్రిమికీటకాదుల కంటే మానవుడిది ఎందుకు ఉత్తమ జన్మ అంటారు? పుణ్యకార్యాలు చేస్తూ నారాయణ నామస్మరణ చేసుకునే అవకాశం మానవ జన్మకే ఉంది.